హలో ఫ్రెండ్స్, ముందు వీడియోస్లో మనం 3 క్రిటికల్ సిస్టమ్స్ గురించి మనం చర్చించుకున్నాము. ఒకటేమో ఫ్యూయల్ సిస్టమ్, అందులో కూడా కన్వెన్షనల్ ఫ్యూయల్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ సిస్టమ్, నెక్స్ట్ లూబ్రికేషన్ సిస్టమ్, తర్వాత కూలింగ్ సిస్టమ్. ఈ వీడియోస్లో మనము ఇంకొక క్రిటికల్ సిస్టమ్ ఆఫ్ ద డీజిల్ ఇంజిన్ అంటే ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు మన బిగినింగ్లో మాట్లాడుకున్నట్టుగా ఇంజిన్ పవర్ జనరేషన్కి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి 3 పదార్థాల్లో గాలి కూడా ఒకటి. ఆ 3 పదార్థాలు ఏంటంటే ఎయిర్, ఫ్యూయల్ అండ్ ఫ్రిక్షన్ అని చెప్పి అనుకున్నాగా. సో ఆ 3 పదార్థాల్లో ఒకటైనటువంటి గాలి సిస్టమ్ గురించి, ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ గురించి ఈ వీడియోస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ కొంచెం సబ్జెక్టు లెంత్ ఎక్కువ ఉన్న దానివల్ల నేను దీన్ని 3 పార్ట్స్గా స్ప్లిట్ చేయడం జరిగింది. పార్ట్ ఏలో ఒక ఇంజిన్లో పవర్ జనరేషన్ అవ్వడానికి ఏ ఏ అంశాలు దోహదం చేస్తాయి అనేటువంటిది పార్ట్ ఏలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అది, డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ ఆఫ్ ద ఇంజిన్ అని చెప్పి, నెక్స్ట్ అలాగే ఫ్యూయల్ సిస్టమ్, అలాగే కంప్రెషన్ రేషియో, లైక్ దిస్, అండ్ వాట్ టైప్ ఆఫ్ ఆస్పిరేషన్ అనేటువంటిది ఇంజిన్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వీడియోలో నేను ఎయిర్ ఇంటేక్ సిస్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు, అవి చేసే పని ఏంటి అనేటువంటిది, తర్వాత చివరి భాగంలో ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ మెయింటెనెన్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఎయిర్ సిస్టమ్ సర్క్యూట్ గురించి మాట్లాడడానికి ముందు ఇంజిన్లో పవర్ జనరేట్ అవ్వాలంటే ఏ ఏ ఫ్యాక్టర్స్ ఆ ఇంజిన్ పవర్ జనరేట్ అవ్వడానికి, ఇంజిన్ ఎఫిషియన్సీకి దోహదం చేస్తాయనేటువంటిది కొద్దిగా క్లుప్తంగా ఇక్కడ తెలుసుకున్నాం. ఇంతకుముందు మనం దీని గురించి మాట్లాడుకున్నాము. ఇంజిన్లో పవర్ జనరేట్ అవ్వాలి, హీట్ ఎనర్జీ జనరేట్ అవ్వాలంటే ముఖ్యంగా 3 పదార్థాలు కావాలి. ఒకటి ఆక్సిజన్, రెండవది ఫ్రిక్షన్ అంటే రాపిడి, మూడవది ఫ్యూయల్. ఈ 3 కలిస్తే హీట్ ఎనర్జీ ఆర్ థర్మల్ ఎనర్జీ అనేటువంటిది ఇంజిన్లో జనరేట్ అవుతుంది. డీజిల్ ఇంజిన్ అంటే ఫ్యూయల్లో ఉన్నటువంటి కెమికల్ ఎనర్జీని దాన్ని మండించడం ద్వారా థర్మల్ ఎనర్జీగా మార్చి, తర్వాత దాని ద్వారా పిస్టన్ మూవ్ చేయడం ద్వారా, క్రాంక్ షాఫ్ట్ రొటేట్ చేయడం ద్వారా దాన్ని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ ద సింపుల్ ప్రాసెస్ హ్యాపెన్స్ ఇన్ ద డీజిల్ ఇంజిన్. సో ఈ 3 ఎలిమెంట్స్ కావాలి. ఏం చేస్తాయంటే, ఎగ్జాంపుల్ ఒక 4 స్ట్రోక్ ఇంజిన్ తీసుకుంటే మనము సక్షన్ స్ట్రోక్ లో పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్ ఓపెన్ అయిన వచ్చేటప్పుడు ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయిపోయి, ఆ ఇన్లెట్ వాల్వ్ ప్యాసేజ్ ద్వారా వాతావరణంలో ఉన్నటువంటి గాలితో పాటు ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది. ఒకసారి ఇది బీడీసీకి చేరిన తర్వాత ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. ఎగ్జాస్ట్ వాల్వ్ ఎలాగో క్లోజ్లోనే ఉంటుంది. తర్వాత పిస్టన్ మళ్ళీ కింది నుంచి పైకి వెళ్తుంది. బీడీసీ నుంచి టీడీసీ వెళ్ళినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్ లో మొత్తం ఈ లోపలికి తీసుకున్నటువంటి ఎయిర్ అంతా కూడా కంప్రెస్ చేయబడి, ఆ ఎయిర్ మాలిక్యూల్స్ ఒకదానికొకటి రాపిడి వల్ల ఫ్రిక్షన్ జనరేట్ అవుతాయి. కరెక్ట్గా ఆ సమయంలో ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూయల్ ఫైన్ ఆటోమైజేషన్ ఫామ్ లో ఇంజెక్ట్ చేయబడుతుంది. ఆ ఇంజెక్షన్ ద్వారా గాలిలో ఉన్నటువంటి ఫ్రిక్షన్ ద్వారా గాలిలో ఉన్నటువంటి కంప్రెస్ అయినటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ మండించబడి, అక్కడ ఎక్స్ప్లోజన్ అంటే గ్యాసెస్ ఎక్స్పాండ్ అయిపోయి, ఆ ఎక్స్పాండెడ్ ఫోర్సెస్ పిస్టన్ కిందికి నెట్టబడతాయి బీడీసీ నుంచి టీడీసీకి. అలాగే నెట్టబడినప్పుడు దానికి కనెక్ట్ చేసినటువంటి క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. అది మనకు బయటకు వచ్చే మెకానికల్ పవర్. తర్వాత నెక్స్ట్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ లో ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అయిపోయి పిస్టన్ బీడీసీ నుంచి టీడీసీకి ట్రావెల్ అయిపోయి కంప్లీట్ గా మండినటువంటి ఎగ్జాస్ట్ గ్యాసెస్ సిలిండర్ బయటికి పంపబడుతుంది. ఇది క్లుప్తంగా జరిగే ప్రాసెస్. ఇక మనము ఇంటేక్ ఎయిర్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముఖ్యంగా మనము విల్ కన్ఫైన్ అబౌట్ ద టాపిక్స్ రిలేటెడ్ టు ద ఇంటేక్ ఎయిర్ సిస్టమ్. అట్మాస్ఫియరిక్ వాతావరణంలో ఉన్నటువంటి గాలిలో మనకు ఇంచుమించుగా 21% ఆక్సిజన్ ఉంటుంది. ఈ 21% ఆక్సిజన్ మాత్రమే ఫ్యూయల్ను మండించడానికి దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది. 78% నైట్రోజన్ ఉంటుంది. ఈ నైట్రోజన్ ఇనర్ట్ గ్యాస్ అంటారు. అంటే అది మండడానికి దోహదం చేయదు, మంట ఆర్పడానికి కూడా దోహదం చేయదు. ఇట్ ఈస్ కాల్డ్ ఇనర్ట్ గ్యాస్. అందుకనే జనరల్గా టైర్స్ లో కూడా ఈ మధ్య వెహికల్ టైర్స్ లో కూడా నైట్రోజన్ నింపుతున్నారు ఆక్సిజన్
మండే కనుక ఉంటుంది కాబట్టి నైట్రోజన్ ఇనర్ట్ గ్యాస్ కాబట్టి దాన్ని నింపుతూ ఉంటారు. సో 21%, 78%. ఈ 78% ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఎయిర్ కంప్రెస్ చేసినప్పుడు నైట్రోజన్ మాలిక్యూల్స్ ఒకదానికి ఒకటి రాపిడ్ జరగడం ద్వారా ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అయ్యేదానికి నైట్రోజన్ ఉపయోగపడుతుంది. జస్ట్ టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్. 21 + 78 99 పోతే బ్యాలెన్స్ 1% మిగతా రకరకాల గ్యాసెస్ అట్మాస్ఫియర్లో ఉంటాయి. అందులో 0.03% కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. ఇంజన్లో జనరేట్ అయ్యేటువంటి పవర్ ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటేమో ఆ ఇంజిన్ యొక్క డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్, రెండవది ఆ ఇంజిన్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, మూడవది అందులో వాడేటువంటి ఫ్యూయల్ క్వాలిటీ. డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ అంటే ఏంటి? మన బైక్స్ మనం అంటూ ఉంటాం 100 cc అని, 250 cc అని, 350 cc అని, అలాగే కార్లు కూడా 1000 cc ఆర్ 1 లీటర్ అని, 1.5 లీటర్స్ ఆర్ 1500 cc అని అది అంటూ ఉంటాం కదా. అది దట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ ఆఫ్ ద ఇంజిన్. అసలు ఏంటి ఆ డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ అంటే, సిలిండర్ లోపల ఉన్నటువంటి పిస్టన్ ఒక స్ట్రోకులో అంటే పైనుంచి కిందికి కానీ కింద నుంచి పైకి కానీ కవర్ చేసేటువంటి వాల్యూమ్, ఆ పర్టికులర్ సిలిండర్ వాల్యూమ్ను డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ ఆఫ్ దట్ పర్టికులర్ సిలిండర్ అంటాం అన్నమాట. అదే ఒక ఇంజిన్లో 4 సిలిండర్లు ఉంటే sum of the displacement volume of the 4 cylinders. That is the total displacement volume of the engine. Engine displacement volume ని స్విఫ్ట్ వాల్యూమ్ అని కూడా అంటారు. మనము క్లియర్గా చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంకా సులభంగా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక ఇంజిన్లో 4 సిలిండర్లు ఉన్నాయనుకుందాము, దట్ ఈస్ ఎన్. ఈ సిలిండర్ బోరు అంటే వ్యాసం 10 సెంటీమీటర్స్ అనుకుందాం, దట్ ఈస్ డయామీటర్. పిస్టన్ స్ట్రోక్ లెంత్ అంటే బీడీసీ నుంచి టీడీసీకి ఆర్ టీడీసీ నుంచి బీడీసీకి 12 సెంటీమీటర్స్ అని మనం అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? సింపుల్గా ఎనీ సిలిండర్ ఫార్ములా ఏంటి? πd²/4 into length is the volume of the cylinder. Pi is the standard 22/7, and again when you divide with 4 this will become 0.786. d square, diameter square is 10 into 10, length is 12 and number of cylinders are 4. So multiplication product of all these figures comes to 3773 cubic centimeters, that is cc. మనం మాట్లాడేటువంటి పర్టికులర్ ఇంజిన్ యొక్క సిలిండర్ కాదు, ఇంజిన్ యొక్క డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ వచ్చేసి 3773. సో ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి దాంట్లో ఫ్యాక్టర్, దేంట్లో ఇంజిన్ పవర్ జనరేట్ చేసే దాంట్లో. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ బట్టే కదా లోపలికి ఎంత అమౌంట్ ఎయిర్ ఎంటర్ అవుతుంది, దాని తర్వాత ప్రపోర్షనేట్గా ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ మనం బర్న్ చేయాలి అనేటువంటివన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ కంప్రెషన్ రేషియో. కంప్రెషన్ రేషియో అంటే ఏంటంటే, ఈ డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ ఇందాక అనుకున్నాం కదా డాటెడ్ లైన్ వరకు, దీనిపైన ఉన్నదాన్ని క్లియరెన్స్ వాల్యూమ్ అంటారు. దీన్ని మనం కంబషన్ ఛాంబర్ అని కూడా అనొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడే కదా, ఇక్కడ వరకు కంప్రెస్ అయ్యి ఇక్కడనే గ్యాసెస్ కంబషన్ స్టార్ట్ అయిపోతుంది, ఎక్స్పాన్షన్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కంబషన్ ఏరియాని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అంటారు. అంటే పిస్టన్కి ఇంతకు మించి పైకి వెళ్ళదు కదా, అందుకని క్లియరెన్స్ వాల్యూమ్. సో ఈ కంప్రెషన్ రేషియో ఫార్ములా ఏంటంటే displacement volume plus the clearance volume divided by the clearance volume. నార్మల్గా డీజిల్ ఇంజన్స్ కంప్రెషన్ రేషియో వచ్చేసి 20:1 ఉంటుంది. టోటల్ సిలిండర్ వాల్యూమ్ అబౌవ్ ద బాటమ్ డెడ్ సెంటర్. సింప్లీ స్పీకింగ్, టోటల్ సిలిండర్ వాల్యూమ్ అబౌవ్ ద బాటమ్ డెడ్ సెంటర్ డివైడెడ్ బై ద క్లియరెన్స్ వాల్యూమ్. నెక్స్ట్, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజిన్. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, this is the ratio of the mass of the air drawn inside the cylinder during the suction stroke to the mass of the air of identical volume. ఇది ఒక 100 cc ఉంది అనుకుంటే, ఈ 100 cc లో ఎన్ని కేజీలు
గాలి లోపలికి వస్తుందో ఇదే 100 cc ఇంజిన్ బయట ఎన్ని కేజీలు గాలి ఉంటుంది అనేటువంటిది. ఓకే, దాన్ని రేషియో అంటారు. ఇక్కడ ఈ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీనే ఇంజిన్ ఎఫిషియన్సీ డిపెండ్ అయి ఉంటుంది. అగైన్ మళ్ళీ ఈ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీని దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటివి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి ఇంజిన్ యాస్పిరేషన్ టైప్ అంటాం, అంటే న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అని చెప్పి చెప్తాం. నార్మల్గా మన మోటార్ సైకిల్స్ అని కొన్ని ఇంకా వేరే ట్రాక్టర్స్ అని ఓల్డ్ టైప్ కార్స్ అని న్యాచురల్లీ యాస్పిరేటెడ్ అంటే పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి ట్రావెల్ చేసినప్పుడు సిలిండర్ లోపల క్రియేట్ అయినటువంటి సక్షన్ ఆర్ వ్యాక్యూమ్ వల్ల లోపలికి లాగబడే గాలి, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ యాస్పిరేషన్. అది ఒకటి. రెండోది దట్ ఈస్ ఒక టైప్ ఆఫ్ యాస్పిరేషన్. సెకండ్ టైప్ వచ్చి ఫోర్స్డ్ ఇండక్షన్ అంటాం, అంటే ఈ విధంగా సక్షన్ ద్వారా లోపలికి వచ్చేటువంటి గాలే కాకుండా బయట ఎక్స్టర్నల్ పంప్ ద్వారా గాలిని పంపించడం. ఎక్స్టర్నల్ పంప్ అంటే మనకు కొన్ని ఇప్పుడు వచ్చే ఇంజిన్స్ టర్బో చార్జర్ అంటారు దాన్ని. టర్బో చార్జర్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎయిర్ పంప్. ఇంతకుముందు టర్బో చార్జర్ గురించి పార్ట్ 8Aలో మనం చాలా క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం టర్బో చార్జర్ గురించి. సో ఈ టర్బో చార్జర్ అడిషనల్ గా అధికంగా గాలిని లోపలికి ఫోర్స్ ద్వారా వెలాసిటీ ద్వారా పంపు చేయబడుతుంది. అది ఒకటి. రెండోది ఎయిర్ డెన్సిటీ, గాలి యొక్క సాంద్రత. ఎయిర్ డెన్సిటీ సముద్ర మట్టం నుంచి పైకి ఎక్కే కొద్దీ మారుతూ వస్తుంది, జనరల్గా తగ్గుతూ వస్తుంది. యాక్చువల్గా ఎయిర్ డెన్సిటీ తగ్గినప్పుడు వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ డ్రాప్ అయిపోతుందని కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఎయిర్ టెంపరేచర్. ఇక్కడ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్లో అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ ఇలాగ వచ్చేస్తుంది. వేరేస్ టర్బో చార్జర్ ఇంజిన్లో కానీ సూపర్ చార్జర్ ఇంజిన్లో కానీ ఇంకా వేరే ఏదైనా సరే ఫోర్స్డ్ ఇండక్షన్ సిస్టంలో ఈ ఎయిర్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ కంప్రెసర్ వీల్ బ్లేడ్స్ మధ్యలో స్విర్లింగ్ యాక్షన్లో ఎయిర్ ట్రావెల్ అయిపోయి ఆ యాక్షన్ ద్వారా మళ్ళీ అగైన్ ద ఎయిర్ గెట్స్ హీటెడ్. ఎయిర్ యొక్క ఉష్ణోగ్రత పెరిగి తేలికైపోతుంది. మనం అనుకున్నాం కదా, ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరుగుతుందో అప్పుడు కూడా గాలి తేలికైపోతుంది. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే ఆల్టిట్యూడ్ మళ్ళీ మారుతుందో ఎయిర్ ప్రెషర్ డ్రాప్ అయిపోతుంది. ఈ విధంగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్చువల్గా. సో ఒకటి వచ్చి టైప్ ఆఫ్ యాస్పిరేషన్, రెండవది ఆల్టిట్యూడ్, మూడవది ఎయిర్ టెంపరేచర్, నాలుగవది ఇంటేక్ పైప్ ఛానలింగ్. ఈ పైపులు ఎంత తక్కువ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఎంత తక్కువ బెండ్స్ ఉన్నాయో అంత ఫ్రీగా అంత ఎక్కువ వాల్యూమ్ ఎయిర్ ఇంజిన్ లేకపోతుంది. సో ఎయిర్ పైపింగ్ కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీలో. ఇక మనం ఎయిర్ వెయిట్ గురించి మనం తెలుసుకుంటే స్టాండర్డ్ వెయిట్ ఎలాగ ఉంటుందంటే మాస్ ఆఫ్ ద ఎయిర్, అంటే ఎయిర్ యొక్క బరువు ఎలా ఉంటుందంటే స్టాండర్డ్గా మనం తీసుకుంటే 59 degrees ఫారెన్హీట్ టెంపరేచర్లో 14.7 PSI ప్రెషర్ ఉన్నప్పుడు ప్రతి ఘనపుట అడుగు ప్రతి క్యూబిక్ ఫీట్కు ఎయిర్ వచ్చేసి 0.0765 lbs ఉంటుంది. 0.0765 lbs బరువు ఉంటుంది. అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంజిన్ స్పీడ్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఇంజిన్ స్పీడ్ కొన్ని ఇంజిన్స్ ఆల్మోస్ట్ డీజిల్ ఇంజిన్స్ 2200 RPMలో కూడా రన్ అవుతుంటాయి. ఇంజిన్ స్పీడ్ పెరిగే కొద్దీ ద టైమ్ టేకన్ టు ట్రావెల్ టు పాస్ ద ఎయిర్ ఇన్ ద ప్యాసేజెస్ విల్ బి వెరీ లెస్. ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎయిర్ ప్యాసేజ్ విల్ బి వెరీ లెస్. సో అందువలన అది కూడా స్లైట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇంజిన్ స్పీడ్ కూడా. మనం జనరల్గా వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ చూసుకుంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్స్లో వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ 0.75 ఆర్ 75% నుంచి 100% దాకా ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఇంజిన్ డిజైన్. సైడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజిన్స్ అయితే తక్కువ ఉంటుంది, ఎందుకంటే సైడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజిన్స్ లో పుష్ రాడ్స్, తర్వాత ట్యాపెట్స్, లాట్ ఆఫ్ మెకానికల్ లింకేజెస్ ఆర్ దేర్. బికాస్ ఆఫ్ ద మెకానికల్ లింకేజెస్ వాల్వ్ ఓపెనింగ్ ప్యాసేజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజిన్స్ లో వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజిన్లోనే 4 వాల్వ్స్ పర్ సిలిండర్ ఇంజిన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే మోడర్న్ ఇంజిన్స్ అన్నీ కూడా ఈచ్ సిలిండర్కు 4 వాల్వ్సే ఉంటాయి. 2 ఇన్లెట్ వాల్వ్స్ అండ్ 2 ఎగ్జాస్ట్ వాల్వ్స్.
ఓల్డ్ ఇంజన్స్ లో ఓన్లీ వన్ ఉండేది, ఇప్పుడైతే 2 ఇన్లెట్ అండ్ 2 ఎగ్జాస్ట్. 2 వాల్స్ ఉన్న దాని వలన, డబుల్ వాల్స్ ఉన్న దాని వల్ల ప్యాసేజ్ పెరుగుతుంది. మనం ఛానల్ ఇంటేక్ ఎయిర్ ఛానలింగ్ అనుకున్నాం కదా, అది పెరుగుతుంది. సో ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజన్స్ with 4 valves per cylinder will be having highest volumetric efficiency. ఇంచుమించు న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ లోనే అప్ టు 100% ఉంటుంది. అదే టర్బో చార్జ్డ్ ఇంజన్స్ కానీ ఫోర్స్డ్ ఇండక్షన్ సిస్టమ్స్ కానీ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ అగైన్ ఇంటర్కూలర్ పని మనం చెప్పుకున్నాం కదా, వేడైనటువంటి గాలిని చల్లబరచడం అంటే ఎయిర్ డెన్సిటీని రీగెయిన్ చేయడం. సో ఈ ఫోర్స్డ్ ఇండక్షన్ సిస్టంలో ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ వేరీస్ ఫ్రమ్ 90% to 140%, up to 140% depending upon the engine design. Air fuel ratio. What is mean by the air fuel ratio? Air fuel ratio అంటే mass of the air drawn inside the cylinder and mass of the fuel injected to burn the drawn air. లోపలికి తీసుకున్నటువంటి గాలి బరువు మరియు ఇంజెక్టర్ ద్వారా ఇంజెక్ట్ చేసినటువంటి ఫ్యూయల్ కు ఉన్నటువంటి నిష్పత్తిని ఎయిర్ ఫ్యూయల్ రేషియో అంటాం. డీజిల్ ఇంజిన్ లో పర్ఫెక్ట్ లేదంటే ఐడియల్ లేదంటే ఖచ్చితమైనటువంటి ఎయిర్ ఫ్యూయల్ రేషియో ఎంత ఉంటుందంటే 14.5 పార్ట్స్ 14.5 పాళ్ళు ఎయిర్ కు 1 పాలు ఫ్యూయల్, 14.5:1. ఈ విధంగా ఎయిర్ ఫ్యూయల్ మనం మిక్స్ చేసి దీన్ని కంబస్షన్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్ కంబస్షన్ ఉంటుంది. ఈ రేషియో ఇంతకంటే, ఈ నిష్పత్తి ఇంతకంటే తక్కువ ఉంటే దాన్ని రిచ్ ఫ్యూయల్ మిక్చర్ అని చెప్పి చెప్తాం. రిచ్ ఫ్యూయల్ మిక్చర్ వల్ల నష్టాలే కానీ లాభాలు ఉండవు. దానివల్ల ఏంటంటే కంప్లీట్గా ఆక్సిజన్ బర్న్ అవ్వదు, ఎక్సెస్ బ్లాక్ స్మోక్ ఉంటుంది, ఇంజిన్ ఓవర్ హీటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే ఇంజిన్లో నాకింగ్ సౌండ్స్ కూడా వస్తాయి. ఎక్సెస్ పొల్యూటెంట్స్ ఎగ్జాస్ట్ గ్యాస్ ద్వారా విడుదల కాబడతాయి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఎక్సెస్ ఫ్యూయల్ కన్సంప్షన్. ఇక రేషియో ఎక్కువ ఉంది అంటే ఎక్కువ గాలి ఉంటూ తక్కువ ఫ్యూయల్ ఉన్నదాన్ని లీన్ ఫ్యూయల్ మిక్చర్ అని చెప్పి అంటాం మనం. ఆ లీన్ ఫ్యూయల్ మిక్చర్ ఎఫెక్ట్ ఏంటంటే స్లైట్గా లీన్ ఫ్యూయల్ మిక్చర్ ఉన్న దాని వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి డిసడ్వాంటేజెస్ కంటే. అడ్వాంటేజెస్ ఏంటి? కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ ద ఆక్సిజన్ అండ్ ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ ఫ్యూయల్. మనం ఇంజెక్ట్ చేసినటువంటి ప్రతి ఇంధనపు బొట్టు మనము వినియోగించినట్టుగా అవుతుంది. ఎమిషన్స్ తక్కువగా ఉంటాయి, ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. అయితే మరీ ఎక్కువ లీన్ మిక్చర్ అయితే స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అని, పూర్ ఇంజిన్ పవర్ అని ఈ విధంగా ఉంటాయి.